దిగి వచ్చి నిలిచినది దివ్య మాతృ ప్రేమ. తన బిడ్డలట లోకమున గల్గు జనులెల్లా తన ప్రేమ దుఃఖముల గనించి బ్రోచునట. నిల్లెల్ల మూడిలో స్త్రీ రూపధారిణి దిగి వచ్చి నిలిచినది దివ్య మాతృ ప్రేమ. ఎవరో ఈ అమ్మ ఎందుకో ఈ రాక ఏ తీరముల నుండి ఏమి కొని తెచ్చెనో. అమ్మ అమ్మలకమ్మ మేలి బంగారు బొమ్మ అమ్మ పదములకివే ప్రేమ ప్రసూనాలు. అమ్మ పదములకివే ప్రేమ ప్రసూనాలు. ఇల్లెల్ల మూడిలో స్త్రీ రూపధారిణి దిగి వచ్చి నిలిచినది దివ్య మాతృ ప్రేమ. నరసాపురంలో నేలపై కొత్త గుడ్డలు పరిచి పూలు జల్లుతూ సకల లాంఛనాలతో అమ్మకు స్వాగతం చెప్పారు. అమ్మ వంగ చెట్టుకు నీళ్లు పోస్తోంది. కాయలు కోస్తోంది. అంటే స్థితికి సంహారానికి తానే కర్తనని చెబుతోందా? మరి సృష్టికి అది కనిపించదు. మైనాతో అమ్మ అలిగిన బిడ్డను బ్రతిమాలుతున్నట్లుంది. అమ్మకు కుంటివాళ్లన్నా, చెమిటివాళ్లన్నా, గుడ్డివాళ్లన్నా, కుష్ఠరోగులన్నా ప్రత్యేక ప్రేమ. సంఘం విసిరేసిన వాళ్లను ఆదరంతో తన ఒడిలోకి తీసుకుంటుంది. అమ్మకు పువ్వులంటే ఎంత ఇష్టమో. అమ్మ నవ్వులో పువ్వుల పరిమళం ఉంటుంది. తానే ఒక సహస్రదళ దివ్యారవిందు. పర్యటనల్లో పూజలందుకున్నా, సన్మానాలందుకున్నా అమ్మ బయటకు బయలుదేరటానికి అసలు కారణం సమాజంలో ఉపేక్షితులై, సంఘానికి దూరులై, నికృష్టమైన అసహ్యమైన బ్రతుకులు గడుపుతూ దైవోపహతులను కొనబడే పేదవాళ్లపై అమ్మకు గల సానుభూతి, ఆదరం, అనురాగం మాత్రమే. అందుకనే అమ్మ ఎక్కడికి వెళ్ళినా వాళ్ల గుణాల తేడాలను పరిశీలించలేదు, వాళ్ల నైతిక స్థాయిని పరీక్షించలేదు, వాళ్ల మంచి చెడ్డలను సమీక్షించలేదు. వాళ్ళు ఎట్లా తింటోంది, ఏం తింటోంది మాత్రమే విచారించింది. అమ్మ అంటుంది, మంచివాళ్లను వాళ్ల మంచితనమే కాపాడుతుంది, వాళ్లను సంఘం ఎలాగూ గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది. చెడ్డవాళ్లను నేను కూడా దగ్గరకు తీయకపోతే ఎలా? వాళ్లకు నా ఒడిలో ఎప్పుడూ స్థానం ఉంది అని. పిల్లలు బురద పూసుకుంటే బాగు చేయాల్సిన బాధ్యత తల్లిదట. తల్లంటే తరింపచేసేదట. నరసాపురంలో వీధుల వెంట తిరుగుతూ ఎక్కడెక్కడ అభాగ్యులుంది వెతికి వాళ్లకు ప్రసాదం గుడ్డలు పంచిపెట్టింది. కుష్టువాళ్లు కనబడితే కారు ఆపి వారిని దగ్గరకు పిలిచి ఆదరించింది. అనంత వాత్సల్యమూర్తి, అనాథ జనతా బాష్పఝరాకుల విలోచన. గోదావరిలో అమ్మ తన పిల్లలతో ప్రయాణం చేస్తోంది.
అందరినీ పవిత్రం చేసే గోదావరి అమ్మ దర్శనంతో తాను మరింత పవిత్రమైనట్లు పరవశించి పులకించిపోతోంది. తన కెరటాల చేతులు చాచి అమ్మ పావన పాదాలను తాకాలని ఉళ్ళూరుతోంది. అమ్మ ఎక్కడికి వెళ్తున్నదో. ఎంత దూరమమ్మా ఈ పయనం, దృష్టి సాగు దూరమా, సృష్టి సాగు దూరమా. మన్నులోన మిన్నులోన సన్నలేని కన్నులోన, మన్నులోన మిన్నులోన సన్నలేని కన్నులోన కానుపించు దృశ్యమవలి తీరమంత దూరమా, కానుపించు దృశ్యమవలి తీరమంత దూరమా. ఎంత దూరమమ్మా ఈ పయనం, సృష్టి సాగు దూరమా, సృష్టి సాగు దూరమా. సకల చరాచర జీవుల సృష్టి స్థితుల సర్వసాక్షి, సకల చరాచర జీవుల సృష్టి స్థితుల సర్వసాక్షి. మెరుగలేని కాలమంత దూరమా, జగతి నేలు జనని గుండె లోతులంత దూరమా, జగతి నేలు జనని గుండె లోతులంత దూరమా. ఎంత దూరమమ్మా ఈ పయనం, దృష్టి సాగు దూరమా, దృష్టి సాగు దూరమా. కనుకనే ఆ పవిత్ర దినాన ప్రతి ఏడూ జిల్లెళ్ళమూడిలో ఒక మహోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆ దినం జిల్లెళ్ళమూడి చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని సృజిస్తుంది. అంతవరకు ఆలయమే లేని జిల్లెళ్ళమూడిలో 1956 మే 5వ తేదీన అందుకు శంకుస్థాపన చేసింది. అప్పటి నుండి ప్రతి మే 5వ తేదీన ఏదో ఒక విశిష్ట కార్యక్రమంతో ఆ దేవాలయానికి బలం చేకూరుస్తూనే ఉంది. ప్రతి సంవత్సరం ఆనాటి ఉదయం 6 గంటలకు దేవాలయ పైభాగం నుండి లోకమోహనము, సర్వశుభప్రదము, ఆనందదాయకము అయిన దివ్య దర్శనం ప్రసాదిస్తుంది.
శుభాశుభాలు, ఖేదమోదాలు, జయాపజయాలు, మానావమానాలు, సర్వద్వంద్వాలు అమ్మకు సమానమే. అయినా తన అనుంగు బిడ్డలకు ఇష్టం కాని కష్టాలు, అశుభాలు, అపజయాలు, అవమానాలు తొలగించటానికా అన్నట్లు వందలాది గుమ్మడికాయలు, కొబ్బరికాయలు పగులు కొడుతోంది అమ్మ. ప్రతి వాడికి సుఖము, శుభము, జయము, ఆనందము అందిస్తున్నదా అన్నట్లు పసుపు కుంకాలు వెదజల్లుతోంది. అవనిపై మానవులు, ఆకాశం నుండి దైవం. పసుపు కుంకాలతో పాటు అమ్మ కన్నుల కాంతులు కలిసి రాగరంజిత మేఘాలై ప్రతి హృదయంలోనూ ఆనందామృతాన్ని కురుస్తున్నాయి. మానవుల నేత్రాల నుండి తొంగి చూసే కన్నె పిల్లల వంటి కోరికలు, దైవం సుందర నయనాల నుండి అనురాగ జ్యోత్స్నా తరంగ మాలికలు. దైవం దరికి చేరాలని మానవుడి వేదన, మానవుణ్ణి పైకి చేరాలని దైవం కామన. అదొక మధుర సన్నివేశం. మానవుడు, దేవుడు పరస్పర అవలోకనంలో పరవశించిపోయిన పునీత సమయం. గడ్డాలు పెరిగిన వారైనా అమ్మ దృష్టిలో పసిబిడ్డలే. అయినప్పటికీ చిన్నపిల్లలంటే అమ్మకు చాలా ఇష్టం. వాళ్ళకు కావలసినవి చూస్తూ వాళ్లతో ఆడుకోవటం అమ్మకు పరమ సంతోషం. అమ్మంది, అడగటం చేతైన వాళ్ళకి వారడిగిందే పెడుతుందట, అడగటం చేత కాని వాళ్ళకి ఏం కావాలో తనే కనుక్కొని పెడుతుందట. సికింద్రాబాద్ నుంచి వచ్చిన ఆ పిల్లకు చీర కడుతూ ఆ కొత్త అనుభవంతో ఆ పిల్ల పడే సిగ్గులోనూ, ఆ తల్లిదండ్రులు పొందే తన్మయత్వంలోనూ అమ్మ కూడా పాలు పంచుకుంటోంది. అమ్మను గురించి, అమ్మ సందేశాన్ని గురించి అధ్యయనం చేయటానికి, జనబాహుల్యానికి అందచేయటానికి పలు పట్టణాల్లో పనిచేస్తున్న సంస్థలు మాతృశ్రీ స్టడీ సర్కిల్. అందులో ఒకటి గుంటూరు శాఖ. ఆనాటి సభలో డాక్టర్ ప్రసాదరాయ కులపతి, శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ, శ్రీ రాఘవ ఆంజనేయులు గారు ప్రసంగిస్తారని శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ సభకు పరిచయం చేస్తున్నారు. మాతృశ్రీ అధ్యయన పరిషత్, నెల్లూరు శాఖ. అత్యంత శ్రద్ధతో పనిచేస్తున్న పరిషత్తుల్లో నెల్లూరు శాఖ ఒకటి. ఆ శాఖ నిర్వహించిన ఒకనాటి సభలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్వి సుబ్బారావు మహిమాన్వితమైన అమ్మ వైద్యశాస్త్ర వైదుష్యాన్ని వివరించారు. అవుతున్నారు. హైదరాబాద్ నగరం, ఆంధ్రప్రదేశ్ రాజధాని. అమ్మ విశ్వజనీన సందేశాన్ని అందుకుని అక్కడి సోదరులు అమ్మ హ్యుమానిటేరియన్ మిషన్ నెలకొల్పుకున్నారు. మిషన్ అధ్యక్షులు శ్రీ రాజగోపాలాచారి అమ్మను పుష్పమాలతో అలంకరించారు. ఆ మిషన్కు అమ్మ తన అమృతహస్తంతో ప్రారంభోత్సవం చేస్తోంది.
పేదలందరికీ ఉచిత వైద్యం విద్య అందిస్తూ అవిటి వారికి ఆధారమే లేని వారికి భోజనాది వసతులు కల్పిస్తూ విశ్వజనీనమైన ఒక ఆశ్రయాన్ని ఏర్పరచడం ద్వారా విశ్వజనని సేవ చేసుకోవాలనే తమ పవిత్రాశయాన్ని వ్యక్తం చేస్తున్నారు అధ్యక్షులు. డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, శ్రీ వీరమాచినేని ప్రసాదరావు గారు ప్రసంగిస్తారని చెప్తున్నారు ఉపాధ్యక్షులు శ్రీ ఆర్ శంకర్ రెడ్డి. తన అవతరణకు కారణం లేదని, తనకొక ప్రత్యేక కార్యక్రమం లేదని, తనే మహత్తర ఆదర్శాన్ని ప్రబోధించటం లేదని అమ్మ పదే పదే చెబుతోంది. అది అమ్మ నిరాడంబరత్వాన్ని మాత్రమే తెలియజేస్తుంది. అమ్మ జీవితమే ఒక మహోత్తమ సందేశం. అమ్మ ప్రతి చర్య మహత్తర ఆదర్శం. అమ్మ ప్రతి మాట మహోదాత్త సూక్తి. అమ్మ సందేశాన్ని ఆదేశాన్ని కార్యాచరణలోకి పెట్టడం కోసం విశ్వజననీ పరిషత్తు రూపొందించబడింది. దానికి ఒక కార్యవర్గం ఏర్పడింది. కార్యవర్గ సమావేశం జరుగుతోంది. సమావేశం అంటే సమమైన ఆవేశం కలదట అని అమ్మ అంది. 1973 ఏప్రిల్ 12వ తేదీన అమ్మకు 50 వసంతాలు నిండిన సందర్భంగా స్వర్ణోత్సవం జరుగుతోంది. అది జగత్ చరిత్రలోనే అపూర్వ సంఘటన. ఎవరు ఎక్కడా ఎప్పుడు కని విని ఎరుగని మహోత్సవం. ఏ భేదాలు లేకుండా 1,00,000 మందికి పైన ఒక్క పంక్తిని కూర్చొని భోజనం చేసిన అత్యద్భుత సన్నివేశం. మానవాతీతమైన మహత్కార్యం. అమ్మ అనంత శక్తికి ప్రత్యక్ష నిదర్శనం. అమ్మ జన్మించిన క్షణం నుండే గాక పుట్టక పూర్వం నుండే అనేక అద్భుతాలను కనబరిచింది. అవతారమూర్తి ఆవిర్భవించబోతున్నదని సూచించింది. చిన్నతనంలోనే అలౌకిక మహిమలను ప్రకటించింది. అనేక విధాల తన జగన్మాతృత్వాన్ని స్పష్టపరిచింది. ఒకసారి తన 4వ ఏటనే తన తల్లితో, నీవు లేకపోతే నేనే అమ్మనై ఉంటాగా అంది. బాల్యం నుండి అనంత వాత్సల్యాన్ని అవ్యాజ ప్రేమను అందరిపై కురిపిస్తూనే ఉంది. తనను కీర్తించిన వాళ్ళని, దూషించిన వాళ్ళని, ప్రేమించిన వాళ్ళని, ద్వేషించిన వాళ్ళని, హింసించిన వాళ్ళని, అవమానించిన వాళ్ళని, ప్రతి ఒక్కరిని వాడు నా బిడ్డేగా అనుకుంటూ అందరినీ సమంగా ప్రేమిస్తోంది. ఆ ప్రేమమూర్తికి బిడ్డలందరూ కలిసి స్వర్ణోత్సవం చేయాలనుకున్నారు. ఏం చేయమంటావని అమ్మను సలహా అడిగారు. 1,00,000 మంది ఒకే పంక్తిన భోజనం చేయాలట. ఆ మనోహర దృశ్యం తాను చూడాలట. తన కోరికను వ్యక్తం చేసింది. అదే ఆదేశంగా కార్యక్రమం మొదలైంది. అందుకు గాను సుమారు 70 ఎకరాల మాగాణి పొలం బాగు చేయించారు. ఇవన్నీ ఆ భూమిలో వేసిన చల్లని పందిళ్లు, చక్కని షామియానాలు సువాసనలు వెదజల్లుతూ కనువిందు చేస్తున్నాయి. 1,00,000 మంది భోజనం చేయాలంటే ఆ వంటకు గాని, జనం త్రాగేందుకు గాని, ఇతర అవసరాలకు గాని ఎంత నీరు కావాలి? ఆ గ్రామంలో గల ఒకే ఒక్క చెరువు నుండి దానికి 1/2 మైలు దూరంలో ఉన్న పందిళ్లకు నీటిని సరఫరా బృహత్తర కార్యక్రమాన్ని సమర్థవంతంగానూ జయప్రదంగానూ నిర్వహించిన గుంటూరు జిల్లా పరిషత్ ఇంజనీరింగ్ శాఖ బహుదా ప్రశంసనీయమైంది. లక్ష మంది ఒకే పంక్తిన భోజనం చేస్తారంటే ఈ అపూర్వ దృశ్యం చూడాలనే కోరికతో మరో 1,00,000 మంది వచ్చారు. ఈ ప్రజా సముద్రాన్ని అదుపులో ఉంచటానికి ఎంత బలగం కావాలి? అన్ని విద్యాలయాల నుండి 1000 మందికి పైగా బాలభటులు, అనేక పట్టణాల నుండి స్వచ్ఛంద సేవకులు ఆ మహోత్సవంలో పాల్గొని అమ్మ కృపకు పాత్రులైనారు. పోలీసు సిబ్బంది ఎంతో జాగ్రత్తగానూ నేర్పుగానూ వ్యవహరించి ఏ ప్రమాదాలు కలగకుండా తమ బాధ్యతను నిర్వహించి అమ్మ అనుగ్రహం పొందారు. మహాప్రజానీకానికి అనేక వసతులు కల్పించారు.
వాటి వివరాలు జనానికి అందించాలి కదా. అందుకే ఈ విచారణ కార్యాలయం. ఈ మహా సంరంభంలో ఏ క్షణంలోనైనా ఏ అంటువ్యాధి అయినా వ్యాపించే ప్రమాదం ఉంది. ఆకస్మికంగా ఎవరికైనా ఏ వ్యాధి అయినా రావచ్చు. తన నివారణకే తాత్కాలిక వైద్యాలయం. అమ్మ చల్లని చూపుల్లో తడిసే ఈ ప్రదేశంలో ఏ అగ్ని ప్రమాదం జరగదని అందరికీ తెలుసు. అయినా ఎవరి బాధ్యత వారిది. అగ్నిమాపక దళం వారు సర్వసన్నద్ధులై ఉన్నారు. ఎన్ని ప్రాంతాల నుండో ఎంత దూరం నుండో ఉరుకుల పరుగులతో వస్తూ అలసట చెందిన కారులు బారులు తీరి సేద తీరుతున్నాయి. స్టేట్ ఆర్టీసీ వారు రాష్ట్రంలోని అన్ని మూలల నుండి జిల్లెళ్ళమూడికి అసంఖ్యాకంగా బస్సులు నడిపి యాత్రికులకు మహోపకారం చేసి అమ్మ సేవలో తాము పాలు పంచుకున్నారు. క్యాంటీన్లు, కొబ్బరికాయలు, పండ్లు, పూలు, అమ్మ ఫోటోలు, సాహిత్యం దొరికే విక్రయశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. ఐంద్రీ మహావిద్యయను పేర ఏ తల్లి వేద వీధులలోన వెలయుతుండు. ఐంద్రీ మహావిద్యయను పేర ఏ తల్లి వేద వీధులలోన వెలయుతుండు. ఏ దేవి సతము విద్యాదేవ కులపతి గుండెలో వెలుగులు కూర్చుతుండు. 12 వర్షముల్ వెదకించి ఏ మాత ఋతులకిచ్చా శక్తినిచ్చుతుండు. మంత్రమూర్తుల తపో మహనీయ వాక్కులందు ఏ సవిత్రి నివాసమెసగుతుండు. ఏ జగజ్జనయిత్రి కవీంద్ర హృదయ పాలనము చేయుతుండు. ఏ జగజ్జనయిత్రి కవీంద్ర హృదయ పాలనము చేయుతుండు. ఆ పరమశక్తి అవతరించదు మనుజరేఖమునందు చూడరావోయి జిల్లెళ్ళమూడిలోనా. లక్ష మందికి ఒకేసారి వంట చేయాలి అంటే ఎంత పాత్ర సామగ్రి కావాలి, ఎంతమంది వంటవాళ్లు కావాలి, ఎంతమంది వడ్డన చేయాలి. రాష్ట్రంలోని అన్ని పట్టణాల నుండి పాత్ర సామగ్రి, వంట సామాను తరలి వచ్చింది. వందలాది వంటవాళ్లు అన్ని జిల్లాల నుండి వచ్చి ఆ మహాయజ్ఞంలో పాల్గొన్నారు. ఆనాటి భారీ ఏర్పాట్లలో పాల సేకరణ ఒకటి. 10,000 లీటర్ల పాలు, వాటిని కాచి తోడుపెట్టి మజ్జిగ చేయాలి. సామాన్యమైన విషయమా? ఉదయమిరే
ఉదయమిదే మాతృశ్రీ స్వర్ణోత్సవ మహోదయమిదే శుభోదయం సుధామయం మాతృశ్రీ స్వర్ణోత్సవ మహోదయమిదే మహోదయమిదే ఉదయమిదే మాతృశ్రీ స్వర్ణోత్సవ మహోదయమిదే శుభోదయం సుధామయం మాతృశ్రీ స్వర్ణోత్సవ మహోదయమిదే మహోదయమిదే ఆలయమును వదిలే అన్నపూర్ణ కదిలే అమర ప్రేమ నదులే ఆ తల్లి కనుల మెదిలే స్వపర భేద మెరుగని సహజీవనమే మెరుగని చాటి వేసే జనని పూల బాట వేసే నవని ఉదయమిదే మాతృశ్రీ స్వర్ణోత్సవ మహోదయమిదే శుభోదయం సుధామయం మాతృశ్రీ స్వర్ణోత్సవ మహోదయమిదే మహోదయమిదే ఇటు జనములు అటు జనములు ఎటు దూచిన యోజనములు జనగణముల భోజనములు జననికి నీరాజనములు జయప్రదం శుభప్రదం జగజ్జనని దర్శనం జగతి ప్రగతి సుగతికి సమభావమే నిదర్శనం ఉదయమిదే మాతృశ్రీ స్వర్ణోత్సవ మహోదయమిదే ఉదయం సుధామయం మాతృశ్రీ స్వర్ణోత్సవ మహోదయమిదే మహోదయమిదే జగ జగాల యుగ యుగాల నరనారీ హృదయేశ్వరి జగదీశ్వరి యోగేశ్వరి నాగేశ్వర భాగేశ్వరి జననీ స్వర్ణోత్సవం జగతికి నేత్రోత్సవం సమతా మహోత్సవం మమతా మధురోత్సవం ఉదయమిదే తాను కోరుకున్నట్లు ఒకే పంక్తిన భోజనం చేసిన 1,00,000 మంది బిడ్డలను చూసి పరవశించిన అమ్మ బిడ్డలకు దర్శనం ఇవ్వటం కోసం పూజావేదికి పైకి వచ్చింది. అత్యద్భుతం అపూర్వం అయిన ఈ మహాయాగం జరిగిన తీరును చూసిన ప్రజలు మాత్రం ఇది అమ్మ అనంత శక్తికి నిదర్శనం అనుకుంటూ ఆశ్చర్యాన్ని ఆనందాన్ని పొందారు. హైదరాబాద్ సోదరుల పక్షాన అమ్మకు స్వర్ణోత్సవ సావనీరు సమర్పించబడింది. అమ్మ ఆ సంచికను ఆవిష్కరించింది. సుమమాలాంఛిత సుందర చకుర సుషమా మండల శోభిత వదన సంకల్ప సిద్ధ సర్వ సమర్థ శక్తి స్వరూపిణి అమ్మ. హైదరాబాద్ విమానాశ్రయం. అమ్మతో వచ్చిన నాన్నగారు వగైరా అందరూ విమానం నుండి దిగుతున్నారు. అమ్మతో ప్రయాణం చేయటం అంటే ఎంత సరదాగా సంతోషంగా ఉంటుందో చెప్పలేం. అందుకే అమ్మ ఎక్కడికి బయలుదేరినా వెంట ఎందరో ఉంటారు.
అమ్మ స్వరూప లలిత, స్వభావ మధుర, ప్రేమ రూపిణి, ప్రేమ భాషిణి, ప్రేమ వర్షిణి, ప్రేమోన్మాదిని. హైదరాబాద్ ప్రజలపై ప్రేమ సతులు కురిపించటానికి బేగంపేట విమానాశ్రయంలో అవనీతలంపై అడుగు పెడుతోంది. ఏడిచే బిడ్డను ఎత్తుకోవటానికో, ఆలో ఉన్న బిడ్డను ఆదుకోవటానికో, ఆడుకునే బిడ్డను చూసి ఆనందించటానికో అన్నట్లు దిగుతోంది. దండలు వేసేవాళ్ళు, దండాలు పెట్టేవాళ్ళు. అమ్మను దిగనిస్తే కదా మెట్లపైనే ఆపేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరవాసులే కాక పరిసర ప్రాంతాల నుండి వేలాది జనం తమ ప్రీతమ జననికి ప్రేమాంజలిని సమర్పించటం కోసం విమానాశ్రయానికే వచ్చారు. అమ్మ తన సంతానాన్ని చూసింది. అమ్మకు కూడా మనస్సు పరివశించిందో, శరీరం పులకించిందో తన దివ్యహస్తాన్ని గాలిలో ఊపుతోంది. ఆ చెయ్యి సూర్యకిరణం వలె, సుందర కమలం వలె ప్రకాశిస్తోంది, పరిమళిస్తోంది. ఆ చేతిలో అమృత కలశమే ఉందో, అయస్కాంతమే ఉందో, అభయ ప్రధానమే ఉందో, అనురాగ పతాకమే ఉందో, సర్వజీవ జీవన సంజీవనే ఉందో, సమస్త జనుల అంతరంగాల్లో సంతోషం సముద్రమై ఉప్పొంగిపోయింది. ఒక పసిపాపను అమ్మకందించారు. అమ్మ హైదరాబాదు నగరాన్నే తన చంకనెత్తుకుంటున్నదా అనిపించింది. తన కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న బిడ్డల కోసం అమ్మ ముందుకు నడుస్తోంది. కింద పెడితే కందిపోయే కాళ్ళు, ఎండ తగిలితే కమిలిపోయే కళ్ళు. అయినా ఆ కష్టాన్ని లెక్కించటం లేదు అమ్మ. ఇష్టమైతే సరి, ఏదీ కష్టం కాదు కదా. లోగడ అమ్మ ప్రయాణాలు చేసేది కాదు. అమ్మ దర్శనం వల్ల కలిగే శుభాలను గమనించిన వాళ్ళు జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను చూడలేని అభాగ్యులకు అమ్మను చూపించాలనే మహదాశయంతో అమ్మను తమ ప్రాంతాలకు తీసుకెళ్లాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ ఒక్కరి కోరిక నెరవేరలేదు. అమ్మ స్వర్ణోత్సవం కాగానే ఆ సమయం వచ్చిందేమో. వాత్సల్య యాత్ర చేయటానికి అంగీకరించింది. 1,00,000 మందికి ఒక్క పంక్తిని అన్నం పెట్టిన అమ్మ 1,00,00,000 మందిని చూడాలనే కోరికని తెలియచేసింది. అమ్మ ఎన్ని ప్రదేశాలకో వెళ్ళింది. 1974 ఏప్రిల్ 12వ తేదీన హైదరాబాదు ప్రజలకు ముఖ్యంగా తీవ్ర వ్యాధులకు గురైనాడు. హైదరాబాద్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్సలన్నీ విఫలమయ్యాయి. అతనికి అవసాన కాలం సమీపించింది. జిల్లెళ్ళమూడి నుంచి అమ్మ తీర్థం ప్రసాదం పంపింది. అతనికి పునర్జన్మ ఇవ్వబడింది. నీలెండు బ్రతకటం అనేది అతనికి వరప్రసాదం. అక్కడి డాక్టర్లకు అర్థం కాని అద్భుతం. నీలెండును చూడటానికే అమ్మ వచ్చినా డాక్టర్లు, రోగులు అందరూ కలిసి అమ్మకు స్వాగతం చెప్పారు. తనకు ప్రాణభిక్ష పెట్టిన అమ్మను చూసిన నీలెండు హృదయం కృతజ్ఞతతో, ప్రేమభావంతో నిండిపోయింది. అమ్మను అమాంతం కౌగిలించుకున్నాడు. ఆ దివ్య స్పర్శలో అతడి మనస్సే కరిగిపోయింది. కన్నీటితో అమ్మను తడిపేశాడు. అమ్మ ఆప్యాయతతో అతడికి అరటిపళ్ళు ఒలిచిపెట్టింది. అతనికి చికిత్స చేసిన సిస్టర్స్ కూడా అమ్మ ప్రేమను పంచుకున్నారు. వారికి కూడా అమ్మ ప్రసాదం పెట్టింది. అమ్మ ఆసుపత్రిని చూస్తోంది. అమ్మ అనుగ్రహానికి పాత్రుడైన నీలెండ్ అమ్మను గురించి చెబుతున్నాడు. To me she is nature. To me she is the all. To me she is just everything and every one of us. Mother, as a personal figure, is a real motherly figure who can really be used as an ideal for motherhood. But don't be mistaken, behind this figure is the Almighty. She is at all time aware of total nature. She is at all time aware of all the major problems, etc., and all the tribulations which are going on in the world. అమ్మ ఏలూరు వచ్చింది. కాలేజీ ఆవరణలో అమ్మ సమిష్టి దర్శనం ఏర్పాటైంది. భూమి ఈనిందా అన్నట్లు 1,00,000కు పైగా జనం అమ్మను చూడటానికి వచ్చారు. అందరి కళ్ళల్లో అమ్మను చూడాలన్న ఆసక్తి, అనిర్వచనీయమైన భక్తి.
సముద్రం అనదగిన మహాజనతకు దర్శనమివ్వటం కోసం ఉన్నతమైన వేదికను అలంకరిస్తోంది అమ్మ. కోటి సూర్యుల కాంతితో, కోటి చంద్రుల చల్లదనంతో నడయాడే విగ్రహం వలె కనిపిస్తోంది. ఆ 1,00,000 మందిలో ప్రతి ఒక్కరిని చూస్తోంది. చూపులతోనే పలకరిస్తోంది, చూపులతోనే ఆశీర్వదిస్తోంది, చూపులతోనే తన సంతృప్తిని, సంతోషాన్ని తెలియచేస్తోంది. అమ్మ ఉపన్యాసాలు చేయదు, నామ సంకీర్తన వినిపించదు, మహిమలు ప్రదర్శించదు. అమ్మ మౌనం నుండే ఎవరికి ఏం కావాలో అది అందుతోంది. అందరి మనస్సుల నిండా చెప్పలేని ఆనందం, వివశత్వం. ఎవరికి వారు దైవం తమ కోసమే, తమ ఎదుటికే వచ్చి నుంచున్నట్టు పరవశిస్తున్నారు. ప్రార్థనలు చేస్తున్నారు, కోరికలు విన్నవిస్తున్నారు. అమ్మ తమ వంకనే చూస్తున్నట్లు, తమతోనే మాట్లాడుతున్నట్లు అనుభూతిని పొందుతున్నారు. సర్వత్రా వ్యాపించిన దైవం, దేవాలయాల్లో రాతి రూపంలో ఉన్న దైవం మన మొరలను వింటాడో వినడో, మన లాలన పాలన వహిస్తున్నాడో లేదో మనకు తెలియదు. ఎంతకీ కోతిపిల్ల కోతిని కరుచుకున్నట్లే మన మనస్సుతో, నమ్మకంతో మనం పట్టుకోవలసిందే. కానీ రక్తమాంసాలతో, కరచరణాలతో, మానవ రూపంలో మాట్లాడే దేవతగా దైవశక్తి ఎక్కడైనా కనిపిస్తే చాలు, ఆ పాదాబ్జాలపై మన బరువు బాధ్యతలు అప్పగించవచ్చు. ఇక మనకు ఏ చింత ఉండదు. పిల్లి పిల్లను తల్లి నోట కరుచుకుని తిరుగుతూ దానిని కాపాడుకున్నట్లే మనం మర్చినా తాను మరవడు, మనం వదిలినా తాను వదలడు. మనం ద్వేషించినా తాను ప్రేమిస్తాడు, మనం దూషించినా తాను లాలిస్తాడు. మనం అలిగినా తాను ఆదుకుంటాడు, మనం పారిపోతే తాను వెంటాడి వెన్నంటి ఉంటాడు. అందుకనే అవతారమూర్తులంటే ప్రజలలో అంత ఆకర్షణ, ఆరాధన. ఎప్పుడు ఎక్కడ ఏ మహాపురుషుడు అవతరించినా ఆ ప్రభావంలో ప్రజలు వెర్రెత్తిపోయినట్లు చరిత్ర చెబుతుంది. ఏలూరులోని సెయింట్ తెరిసాస్ కాలేజీ వారు అమ్మను ఆహ్వానించారు. కాలేజీ ప్రిన్సిపల్ ఎదురొచ్చి స్వాగతం చెప్పింది. అమ్మ చదువుకోకపోయినా, చదువుకున్న వాళ్ళని చదువుకోని వాళ్ళని తేడా లేకపోయినా విద్యా సంస్థలంటే అమ్మకిష్టం. అమ్మ విద్యాస్వరూపిణి కదా. ఎక్కడికొచ్చినా, ఎవరిని చూసినా అమ్మకు తన బిడ్డే అనిపించటం సహజం. బిడ్డలను చూడగానే ఏదో ఒకటి పెట్టుకోవాలి అనిపిస్తుంది. ప్రిన్సిపల్కు బిస్కెట్లు పెడుతూ ప్రేమగా నోటికందించింది. అవిటి కుర్రవాణ్ణి అమ్మ వద్దకు తీసుకొచ్చారు. అమ్మ తాకితే అతడు బాగవుతాడని తల్లిదండ్రుల ఆశ. రాముడి స్పర్శ వల్ల రాయి అహల్య రూపం ధరించింది. కృష్ణుడు తాకితే కురూపి కుబ్జ అసమాన సౌందర్యవతి అయింది. మహనీయుల కరుణ కలిగితే కుంటివాడు పర్వతాలు దాటవచ్చు, మూగవాడు అనర్గళంగా మాట్లాడవచ్చు. వారికి కరుణ ఎట్లా కలుగుతుందో, ఎప్పుడు కలుగుతుందో ఎవరికీ అర్థం కాదు. అమ్మ గ్రంథాలయం పరిశీలిస్తోంది. చిన్నతనంలో ప్రాథమిక పాఠశాలకు కూడా వెళ్ళలేదు. అమ్మకు లోకమే పాఠశాల, జీవితమే పెద్ద పుస్తకం. ప్రతి అనుభవం ఒక పాఠమే. అమ్మంది, అనుభవం శాస్త్రాన్ని ఇస్తుంది గాని శాస్త్రం అనుభవాన్ని ఇవ్వదు అని. ప్రిన్సిపల్కు అమ్మ తన మెడలోని స్కార్ఫ్ను బహుకరిస్తోంది. ఒకసారి ఒక అమ్మాయికి తన చెంత పెళ్లి జరుగుతోంది. తన మెడలోని నల్లపూసల గొలుసు తీసి ఆ పెండ్లు కూతురి మెడలో అలంకరించింది. దానిని త్యాగమందామా, వాత్సల్యమందామా? కాలేజీలోని భాగాలన్నీ చూస్తోంది. అమ్మకి ఇది తెలుసని లేదు, ఇది తెలియదని లేదు. అమ్మే అంది, నాది తెలిసి తెలియని స్థితి అని. దేనిని చూసినా ఏమీ తెలియనట్లే చూస్తుంది. ఏం మాట్లాడాల్సి వచ్చినా అన్నీ తెలిసే ఉంటాయి. నాకేమీ తెలీదు, నేను మీలాంటి దాననే అంటం మాత్రం అమ్మకు అలవాటు. ఆడపిల్లలందరూ ఒకరి వెంట ఒకరు అమ్మ శ్రీచరణాలకు నమస్కారం చేసుకుంటున్నారు. అమ్మ ఎక్కడ ఉంటే అదే దేవాలయం. అమ్మ కూర్చున్నదా, నుంచున్నదా అని లేదు. బడిలో ఉందా, గుడిలో ఉందా అన్న ఆలోచనే లేదు. బామ్మగారు చనిపోయినప్పుడు అమ్మ శ్మశానానికి వెళ్ళింది. కొందరు అక్కడే అమ్మకు పూజ చేసుకున్నారు. అమ్మ వద్దని లేదు. తర్వాత నూతన వధూవరులు అక్కడికే వచ్చి అమ్మకు నమస్కారం చేసుకున్నారు. అమ్మ ఆశీర్వదించింది.
సంభవామి యుగే యుగే అన్నాడు భగవంతుడు. లోకంలో అధర్మం పెచ్చు పెరిగినప్పుడు, లేక ఏ ఒక్కడో ప్రజాకంటకుడై ప్రబలిపోయినప్పుడు సర్వేశ్వరుడు అవతరిస్తాడు. దుష్టుల్ని సంహరిస్తాడు, శిష్టుల్ని రక్షిస్తాడు. అది ఆయన ధర్మమట. ధర్మ సంస్థాపన కోసం వచ్చినవే అవతారాలన్నీ. ఇంతవరకు అన్ని అవతారాల్లోనూ భగవంతుడు మగవాడుగానే వచ్చాడు. ఇదే మొట్టమొదటిసారి పరమేశ్వరుడు స్త్రీ రూపం ధరించటం. అందుకనే అన్ని అవతారాలకు ఈ అవతారానికి ఎంతో మార్పు కనిపిస్తుంది. ఆ అవతారాల దృష్టిలో దుర్మార్గులని సన్మార్గులని విభజన ఉంది. ఒక వర్గం వారికి దండన, మరో వర్గం వారికి స్వర్గ సుఖాలు. ఆ మనస్తత్వంలో భిన్నత్వం ఉంది. ఆ విధానంలో ఆశ్రిత పక్షపాతం ఉంది. అమ్మ అవతారం వాటికంటే విభిన్నమై, విలక్షణమై, విశిష్టమై విరాజిల్లుతోంది. అమ్మ దృష్టిలో పాపులు పుణ్యులు అని వేరు కాదు. అమ్మ నిఘంటువులో తప్పు అనే పదమే లేదు. తల్లికి తప్పే కనిపించదు అని వక్కాణించింది. తన దగ్గర తప్పప్పుల పట్టిక లేదట, మంచి చెడ్డలు తూచటానికి త్రాసు తెచ్చుకోలేదట. కనుకనే అమ్మ బేషరతుగా చెప్పింది, అందరికీ సుగతేనని. ఆశ్రయించిన వారిని ఆశ్రయించని వారిని తేడా లేదు. భిన్నత్వం లేని మనస్తత్వం, విచక్షణ లేని వీక్షణ, సర్వ సమాన దృష్టి. ఈ అధునాతన సిద్ధాంతాన్నే ఆధ్యాత్మిక చింతనలో సామ్యవాదమని తాత్వికులు పేర్కొంటున్నారు. ఈ అవతారంలో ఎక్కడా కాఠిన్యం కనిపించదు, శాసనం వినిపించదు. అంతా లాలిత్యమే, అందరిపై వాత్సల్యమే. అంతా లాలనే, అందరిపై కారుణ్యమే. శరీరం చూస్తే మందారం కన్న మార్దవం, మనస్సు వెన్న కన్న మెత్తన, వెన్నెల కన్న చల్లన. ఆడపిల్లలందరూ కలిసి అమ్మ కారును చుట్టేశారు. దేవుడంటే అందరికీ ఇష్టమే, కానీ అమ్మంటే ఆడపిల్లలకు మరింత ప్రేమాత్సను. చివరకు అమ్మ కూర్చున్న కారునైనా తాకాలని వాళ్ళ అనురక్తి, ఆరాటం. విశ్వ సమ్మోహనమూర్తి మురళీధరుడు అమ్మ, ప్రతి బాలిక ఒక గోపిక. ఇవి కనిపించేదంతా అదే అనుకుంటున్నప్పుడు ప్రత్యేకించి దైవాన్ని ఏదని ఎక్కడని చూపించమంటావు నాన్న? ఈ మనుషులు రకరకాల మనస్తత్వాలు, ఈ గుళ్ళు, గుడిసెలు, ఈ చెట్లు, కొమ్మలు, కాయలు, ఈ తీగలు, పువ్వులు, పరిమళాలు, ఈ పశువులు, పక్షులు అన్నీ అదేగా నాన్న? ఇవి కనిపించేదంతా పరబ్రహ్మ స్వరూపమే. దీన్ని సమిష్టిగా చెప్పుకుంటే పరబ్రహ్మము అన్నాం. వ్యక్తిగా చెప్పుకుంటున్నప్పుడు వేరు వేరైన పేర్లు ఇచ్చుకుంటున్నాము. అంతే నాన్న. నా దృష్టిలో ఈ సృష్టిని భగవంతుడు చేయడం కాదు నాన్న, ఈ సృష్టి భగవంతుడు. కనుకనే ఈ సృష్టిలో దేనిని చూసినా నాకు ఒకటిగానే ఉంటుంది. ఉన్నదంతా సాక్షాత్తు దైవం కాబట్టి దేనిని చూసినా, దేనిని తాకినా, దేనిని విన్నా, దేనిని ఆలోచించినా ఇంత ఆనందంగా ఉంటుంది. ఆనందం అంటే అన్నీ అదేనని గుర్తించడమేగా. అద్వైతం అన్నా అదే, ఏకాగ్రత అన్నా అదే, సమాధి అన్నా అదే, అనుభవం అన్నా అదే. ఎంత వెతికినా ఇంతవరకు అది కానిది నాకు కనిపించలేదు నాన్న. అట్ల తద్దె పండగ. అమ్మ ఉయ్యాలు ఊగుతోంది. అమ్మకు ఈ జగత్తే తూగుటుయ్యల. కష్టసుఖాలు కలిసిన జీవితమే రసహేళ. అమ్మ ఒకసారి అంది, కష్టసుఖాలు ఎవరికైనా తప్పవు, కానీ నవ్వుతూ అనుభవించేవాడి దగ్గరకు ఏడుస్తూ అనుభవించేవాడు సలహాకు వస్తాడట. అట్లాగే అనేకులు అమ్మ వద్దకు చేరారు. అమ్మ అందరినీ ఎంతో ఆదరిస్తూ, వాళ్ళ యోగక్షేమాలు విచారిస్తూ వాళ్లతో ఆడుకుంటుంది. తాను లోకంతో ఆడుకుంటుందట, కానీ లోకం అమ్మతో ఆడుకోదట. అమ్మ ఎవరినీ మంత్రానుష్ఠానం చెయ్యమని ఆదేశించదు, యోగం అభ్యసించమని సలహా ఇవ్వదు, ఏ నియమాలు నిబంధనలు విధించదు, కళ్ళు మూసుకుని జపమాల త్రిప్పుతూ కూర్చోమని చెప్పదు. కనిపించేదంతా పరమాత్మ స్వరూపమే అయినప్పుడు ఇంకా కళ్ళు మూసుకోవటం ఎందుకు అంది అమ్మ. అయితే ఇక్కడి అందరూ సోమరుల వలె ఉంటారా అంటే కాదు. ఎవరికి తగిన పని వారికి ఉంది. ఎవరేం చేసినా అంతా ఒకటేనంటుంది అమ్మ. అమ్మ దృష్టిలో దేవాలయంలో పాకీదొడ్లు కడిగేవాడు ఒక్కటే. అమ్మకు ప్రాపంచికమని పారమార్థికమని రెండు లేవు.
ఎవరేం చేసినా అంతా దైవారాధనే అంటుంది అద్వైతమూర్తి అమ్మ. అందుకనే జిల్లెళ్లమూడిలో అమ్మ సన్నిధి లోకాన్ని, జీవితాన్ని, వేదాంతాన్ని అధ్యయనం చేయదలుచుకున్న వాళ్ళకి అనువైన పాఠశాల. కష్టసుఖాలు రెంటినీ అమ్మ ఇచ్చిన వరప్రసాదాలనుకుంటూ ఏ ఒడిదుడుకులు లేకుండా అనుభవించే సమచిత్తమే అమ్మ వెన్నతో పెట్టే విద్య. ఈ కనిపించేదంతా దైవమే కనుకనే లోకం ఇంత అందంగానూ ఆనందప్రదంగానూ ఉంది అని అమ్మ అనుక్షణం ప్రబోధిస్తుంటుంది. అమ్మ బోధలు అర్థం చేసుకుంటే ఎవరికీ సృష్టిలో ఏ వస్తువును నిరసించాల్సిన అవసరం, ఏ వ్యక్తిని నిందించాల్సిన అవసరమే ఉండదు. ఎవరే పని చేసినా అందుకు వాళ్ళు ఎవరూ కర్తలు కారు, అందరి పనులకు ప్రేరణ ఒక్కరిదే అని చెబుతూ సర్వసమానత్వాన్ని చాటుతుంది. అందువల్లనే ఇక్కడి వాతావరణం రసమయమై, చైతన్య తరంగితమై, ఆనంద ప్రపూర్ణమై, తేజోవంతమై, ఆహ్లాదకరమై, నిత్య కళ్యాణమై, పచ్చతోరణమై విరాజిల్లుతూ ఉంటుంది. వేదాంత నిగూఢ రహస్యాలు ఇక్కడ సహజమై, శ్రావ్యమై వినిపిస్తూ ఉంటాయి. ఇహపరాలకు ఒక పసిడి వంతెన ఇంద్రధనస్సు వలె నిరంతరం కనిపిస్తూ ఉంటుంది. తత్వజలధి లోతుల్లో గాని లభ్యం కాని అమూల్య రత్నాలతో ఇక్కడి బాలబాలికలు విలాసంగా, వినోదంగా ఆడుకుంటూ ఉంటారు. అందుకనే ఇక్కడి వాళ్ళకి లోకం ముళ్లపొద కాదు, పూపొదరిల్లు, కాలం కాలనాగు కాదు, కర్పూర నీరాజనం. కాలస్వరూపిణి అమ్మ నూతన సంవత్సరంలో సుఖాలు శుభాలు పొందాలనే కోరికలే అందరి కళ్ళలోని మిలమిలలు. అవును, మానవుడు ఆశాజీవి. గడిచిన సంవత్సరం గడియలు మూసి క్రొత్త సంవత్సరం తలుపులు తెరుస్తోంది. ఆశలను ఫలింపచేసే వసంతము అమ్మే, ఆశల ఆకులను రాల్చివేసే హేమంతము అమ్మే. కనుగొంటినా లేక కలగంటినా, కనుగొంటినా లేక కలగంటినా, కనులు మూసుకుంటినా కనులు తెరచి ఉంటినా, కనుగొంటినా లేక కలగంటినా. క్రాసును కన్నాను మాయేసనుకున్నాను. Thine is the kingdom, the power and the glory forever and ever. Amen. క్రాసును కన్నాను మాయేసనుకున్నాను. అవును మరి అమ్మా, అక్షరాల మరి అమ్మా, నారి కాదు మేరీ, నా తల్లికి సరియేరి, కనుగొంటినా లేక కలగంటినా. అలా నేను చూసి
ముక్తి మార్గమేనని చెప్పిన వాళ్ళు ఇంతవరకు ఎవ్వరూ లేరేమో. దారులు మార్పే గాని ఆస్తికులకు నాస్తికులకు గమ్యం ఒక్కటేనని అమ్మ మాత్రమే చెప్పింది. శరీరము ఆత్మ కాకపోలేదని, స్వభావమే దైవమని లోగడ ఎవరు చెప్పారు? అమ్మ వినూత్నమైన సత్యాలను ప్రవచిస్తోంది. అందువల్లనే అమ్మ నాస్తికులకు కూడా పరమాప్తురాలైంది. పాలకొల్లులో సామూహిక దర్శనం ఏర్పాటు చేసిన సభాస్థలికి అమ్మను ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. పూజలో కానీ, ధ్యానంలో కానీ, ఊరేగింపులో కానీ, ఉత్సవంలో కానీ ఎవరి ఇష్టదైవాన్ని వారు అమ్మలో చూస్తారు. అమ్మ మాత్రం నేను అమ్మను, మీరు బిడ్డలు అంటుంది. మీరు బిడ్డలే కాదు, నా అవయవాలు కూడా అని వివరిస్తుంది. మీరు కానిది నేనేమీ కాను అని విపులీకరిస్తుంది. అమ్మ మనలో దైవత్వం చూస్తుంది. ఒక ప్రసంగంలో మీరంతా నేనే, మీదంతా నేనే, ఇదంతా నేనే అని చెప్పింది. మరొక సంభాషణలో ఈ సృష్టి అనాది నాది అంది, చిరునవ్వులు చిందిస్తూ. ఈ సృష్టి అనాది అన్న వాక్యం తాత్విక చింతనంలోనే విప్లవాగ్ని రగిలించింది. ఈ సృష్టి నాది అంటంలో అమ్మ సర్వత్రానురాగం తెలుస్తోంది. ఇంతవరకు నా ఇల్లు, నా ఊరు, నా రాష్ట్రం, నా దేశం, నా కులం, నా మతం అన్నవాళ్ళున్నారు. కానీ ఈ సృష్టి నాది అన్నవాళ్లు జగత్ చరిత్రలోనే కనిపించరు. అమ్మ తనను గురించి తానే తెలియచేస్తూ నేను నేనైనా నేను అంది. అది అర్థం కాని వాళ్లకు అన్ని నేనులు నేనే అని వ్యాఖ్యానించింది. ఈ అనంత సృష్టిలో తాను కానిదేమీ లేదట. అన్నీ తానైన ఈ స్థితి యోగానికి పరాకాష్ఠ, జ్ఞానానికి పరమావధి. శాస్త్రాల్లో వివరింపబడిన అనేక సూత్రాలకు అమ్మ సజీవ నిదర్శనం. అందుకే ఆ మూర్తిని చూడాలని జనంలో అంత తపన, తహతహ. ఎంత చూసినా ఇంకా చూడాలని అభిలాష, ఎన్నిసార్లు చూసినా ఇంకోసారి చూడాలని ఆసక్తి. పాలకొల్లులో అమ్మ జ్యోతిని వెలిగించడం ద్వారా బాలమందిరానికి ప్రారంభోత్సవం జరుగుతోంది. పాలకొల్లు హరిజనవాడలో అమ్మ. జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను చూడలేని వారి కోసమేగా అమ్మ పర్యటన. ఈ పర్యటనల్లో అవిటి వాళ్ళని, ఆసుపత్రుల్లో ఉన్న వాళ్ళని, జైళ్లలో ఉన్న వాళ్ళని ఎంతమందినో చూసింది. లోకంలో తల్లిని వెతుక్కుంటూ వెళ్లే బిడ్డలెందరైనా ఉండొచ్చు, కానీ బిడ్డలను వెతుక్కుంటూ వెళ్లే తల్లి ఈ అమ్మ ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది. తనను గురించి తెలియని వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి నేను మీ అమ్మను నాన్న అంటూ తన ప్రేమను, ప్రసాదాన్ని పంచిపెడుతుంది. విశ్వజనని, విశ్వ కుటుంబిని, విశ్వేశ్వరి, విశ్వరూపిణి అమ్మ. జ్ఞానసీమ కోనసీమలో రాజోలు జ్ఞానమే తానైన అమ్మకు చెబుతోంది జేజేలు. చరిత్రలో జ్ఞానులున్నారు, విజ్ఞానులున్నారు, యోగులున్నారు, విరాగులున్నారు, వక్తలున్నారు, ప్రవక్తలున్నారు, సిద్ధులున్నారు, ప్రసిద్ధులున్నారు, తాత్వికులున్నారు, తపోధనులున్నారు. కానీ వారందరూ వారి పరిధుల్లో సాధన చేశారు, లక్ష్యాన్ని సాధించారు, సార్థక జీవనులైనారు. కానీ అమ్మ విధానమే వేరు. తాను శిఖరాగ్రం అధిరోహించి కూడా మన కోసం ఎవరు నేలపై నడిచారు? తన ఆకలిని మరిచి మన ఆకలి గురించి, అన్నం గురించి ఇంతగా ఎవరు ఆలోచించారు? సృష్టినంతను పసిపాపగా భావించి ఎవరు ప్రేమను గుమ్మరించారు? నీవి చేసినా నీ బాధ్యత ఏం లేదు, భగవంతుడేం చేయిస్తే అదే నువ్వు చేసావు, నువ్వు చేసిన పాపానికి శిక్ష ఏమైనా ఉంటే అది భగవంతుడికి మాత్రమే అని ఎవరు మనను ఓదార్చారు? తోచిందేదో చెయ్యి, తోపింపచేసేది దైవమేగా, నువ్వు నడిచేదే నీ దారి, ఏ దారిని నడిచినా గమ్యం చేరతావు అని మన భుజం తట్టి ఎవరు ధైర్యం ఇచ్చారు? మన యోగక్షేమాల బాధ్యత వహిస్తామన్న వాళ్ళు ఉన్నారు, కానీ మనం తింటే తాము తిన్నట్లయి మనకు పెట్టుకోకపోతే చిక్కిపోయే వాళ్ళు ఎవరున్నారు? అందుకే ప్రజలకు అమ్మంటే అంత ప్రేమ. అందరి హృదయాల్లోనూ అమ్మ దివ్య రూపమే, అందరి నాలుకలపై అమ్మ అమృతనామమే. ఇవాళ నా జీవితంలో మరపురాని మరువలేని రోజు. అమ్మను గురించి ఎంతమందో చెప్పారు. అమ్మను చూడాలని ఎన్నిసార్లు అనుకున్నాను. నేటికి గాని అమ్మదయ నాపై ప్రసరించలేదు. పరమేశ్వరుణ్ణి కళ్ళారా చూశాను. పురాణాలు, పుస్తకాలు చదివేటప్పుడు ఆయా అవతారాల కాలంలో నేను లేకపోతేనే విచారించేవాణ్ణి.
రాముడి కాలంలో ఒక వానరమైనా కాకూడదా? కృష్ణుడి కాలంలో ఒక గోపికనై ఉండకూడదా? రామకృష్ణ పరమహంస కాలంలో నేను లేను కదా? అయ్యో, రమణ మహర్షిని దర్శించనే లేదే అని విచారించేవాణ్ణి. ఇవాళ ఆ విచారం అంతా మాయమైంది. అమ్మతో పాటు జీవిస్తున్నాం, అమ్మను చూడగలుగుతున్నాం, అమ్మ మాటలు వినగలుగుతున్నాం. మనమంతా ఎంతో ధన్యులం.